హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ రాత్రి కాల సమయం దేవుని మందిరంలోనికి కూడి వచ్చి మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గడచిన కాలమంతా ప్రభు మనల్లందరినీ కాచి కాపాడి ఆయుష్ కాలమును ఆరోగ్యమును అనుగ్రహించి ఈ విధంగా ప్రభువును స్తుతించుకునే భాగ్యం, దైవవాక్యాన్ని ధ్యానించే అవకాశం ప్రభు మనకు దయచేసినందుకు అందరం రెండు చేతులెత్తి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ రాత్రి కాలము వాక్య ధ్యాన నిమిత్తం ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యములో రాయబడిన మాట మరొకసారి నేను చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక ఈ వాక్య భాగంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేసి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సమస్తమునకు వారసుడైన క్రీస్తు ప్రభు వారు ఆయన అపహసించబడే అంత రీతిగా తనను తాను బాగుగా తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడండి? అపహసించబడే రీతిగా అంతగా తనను తాను బాగుగా తగ్గించేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము ద్వారా మనం అనేకమైన ఆత్మీయ సత్యాలను నేర్చుకోవచ్చు. ప్రభు తన జీవితంలో తగ్గింపును కలిగి ఉన్నాడన్న విషయం, అలాగే ఆయన తగ్గింపును బోధించాడన్న విషయం మనం చాలాసార్లు తెలుసుకుంటాం. అయితే ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పబడిన మాట ఏమిటంటే, ఆయన ఏ విధంగా అంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక శిలువ మరణము గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. శిలువ మరణము ఎవరికి ఇవ్వబడుతుందంటే, శిలువలో మరణించే స్థితి ఎవరికి వస్తుందంటే, బాగా దుర్మార్గత కలిగిన వాళ్ళు, గొప్ప దొంగతనాలు చేసిన వాళ్ళు, బాగా దొంగలైన వారు, క్రూరులైన వారు, వారిని బాగా హింసించి శిలువకు అప్పగించి వారిని చంపుతారు. ఇది శిలువ మరణము, లేదంటే శిలువ శిక్ష వేయటం. యేసుక్రీస్తు ప్రభు ఆయనలో ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండానే ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డారు. ఈ క్రమములో శిలువ మరణము గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ మరణం వేసేటప్పుడు ప్రాముఖ్యంగా ఈ శిలువ మరణము వేసేటప్పుడు ఏమిటంటే, ఎవరిని కూడా చక్కగా సన్మానించి తీసుకొని వెళ్ళి చేయరు. ఉదాహరణకి మీకు అర్థమవటానికి కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని సందర్భాల్లో అన్యులైన వారు బలులు అర్పించడానికి కొన్ని పశువులను, గొర్రెను కావచ్చు, మేకను కావచ్చు, మరొకటి కావచ్చు, తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళేటప్పుడు వాటిని ఏం చేస్తారంటే చాలా చక్కగా అలంకరించి బలి ఇవ్వబోతున్నామని చాలా చక్కగా వాటికి అన్ని రకాలుగా మంచి ఆహారం పెట్టి వాటిని జాగ్రత్తగా మేపి
అప్పుడు తీసుకెళ్ళి బలి ఇచ్చి వాటిని చంపేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును సిలువలో వారందరూ సిలువకు అప్పగించి చంపినప్పుడు సిలువ శిక్ష ఏ విధంగా ఉంటుందంటే గౌరవార్థంగా వేసి చంపేది కాదు. నేను చెప్పిన రీతిగా పశువులను లేదంటే బలికి అర్పించే వాటిని చక్కగా దండలు వేసి వాటికి అలంకరణ ఈ అలంకరణలు చేసి తీసుకొని వెళ్ళి బలిస్తారు కదా, ఆ రకంగా కాదు. ఎన్నో అవమానాలు, అనరాని మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అపహాస్యపు పనులు, ఎన్నో ఎగతాళులు అవన్నీ చేసి 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 సిలువకు అప్పగించి చంపుతారు. అయితే ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం, ప్రభువారట మహాకాశములపై అధికారము కలిగిన ప్రభు, ఉన్నతమైన స్థలములలో తండ్రి కురిపార్శ్వమున ఆసీనుడు అయిన ప్రభు, గొప్ప మహిమ కలిగిన ప్రభు, ఈ సృష్టి అంతటి మీద అధికారము కలిగిన ప్రభు, తన పోలిక చొప్పున నరుని సృజించటానికి చాలా చక్కగా ప్రణాళిక చేసుకొనిన ప్రభు ఆ మనుషుణ్ణి ప్రేమించి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే సిలువ మరణము పొందునంతగా. ఈ సిలువ మరణంలో ఏముంది? ఎగతాళి ఉంది, అపహాస్యం ఉంది, నిందలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా వారిని శోధించడం అనేది ఉంది. ప్రభువారు తనను తాను అంతగా తగ్గించుకోవటానికి గల కారణం ఏమిటంటే దైవ ప్రణాళిక, దైవ చిత్తం అనేది అక్కడ నెరవేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ ఫిలిప్పీ పత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి చెప్పిన ఈ మాట ద్వారా ఫిలిప్పీ సంఘము మాత్రమే కాదు, ఈనాటి క్రైస్తవ్యము కూడా బలపరచబడాలి. కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలి. ఏంటవి? ప్రభు ఇక్కడ చేస్తున్నది ఏమిటంటే విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాడు. మనము కూడా విధేయత చూపిన వారమై తగ్గించుకునే స్థితిలో ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నారు. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు రాశాడు, ఆత్మరూపిగా వారికి రాసి వారిని బలపరుస్తూ ఉన్నాడు. నాయనా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధముగా తమను తాను తగ్గించుకున్నాడు. కారణము ఎందుకో మీకు అర్థమవుతుందా అంటూ వారితో చెప్తున్నాడు కదా. ఇది దైవ ప్రణాళిక, దైవ చిత్తము నెరవేర్చబడుటకు చేయ తగినది అని హెచ్చరిస్తున్నాడు. విధేయత చూపబడేటప్పుడు ఎవరైనా కానీ తమను తాము తగ్గించుకునేటప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో కుక్క పిల్లలను పెంచుతూ ఉంటాము, అలాగే పిల్లి పిల్లలను కొంతమంది పెంచుతూ ఉంటారు. కుక్క పిల్లలను పెంచుతారు, పిల్లి పిల్లలను పెంచుతారు. ఉదాహరణకి ఎవరైనా కానీ ఇంట్లో చక్కగా కుక్క పిల్లను పెంచుతూ ఉందనుకోండి, ఒక చిన్న పిల్లాడు కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దాన్ని ఆకతాయితనంగా లేదంటే ఆటకాయితనంగా దాన్ని అలా కొట్టాడు అనుకోండి, వెంటనే అది ఎగబడి మీదకి వచ్చి అరిసిందనుకోండి, దాని జోలికి పోతాడా? ఒక్కసారి బెదిరిపోయి బ్యారమని ఏడ్చేస్తాడు, వచ్చి అమ్మ దగ్గరికో నాన్న దగ్గరికి వచ్చి పట్టుకొని వచ్చి ఏడుస్తాడు. ఎందుకంటే మొదటిసారిగా దాన్ని అలా కొట్టగానే వెంటనే అది ఎగబడింది, రివర్స్ అయిపోయింది. అదే కుక్క పిల్ల కొడతా ఉన్నప్పుడు ఏం మాట్లాడట్లా, కాముగా ఉంటుంది. మళ్ళీ కొట్టాడు, కాముగా ఉంటుంది. ఇక ఏం చేస్తాడు తెలుసా? కొడుతూనే ఉంటాడు. అవునా కదా? ఎందుకంటే వాడు అనుకుంటూ ఉంటాడు, నేను కొడుతున్నా కానీ అదేం మాట్లాడటం లేదు, నేను దాన్ని బాధ పెడుతున్నా కానీ అదేం మాట్లాడతలేదు. ఇది ఒక ఆట అయిపోతుంది ఆ పిల్లాడికి.
గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ కుక్క పిల్ల వీడు అంటే ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది కాబట్టి వీడు కొడుతున్నా కానీ పడుతూ ఉంది. అర్థమైందా? వీడు కొడుతూ ఉన్నా పడుతూ ఉంది. ఎందుకంటే వీడంటే బాగా ఇష్టం. కొన్ని ఇళ్లలో జర్మన్ షెపర్డ్ అని కొన్ని కుక్కలు ఉంటాయి. అవి ఎంతగా ప్రేమిస్తాయంటే, నేను ఒక వీడియోలో చూశాను, ఒక చిన్న పిల్లాడిని ఆ కుక్క చాలా బాగా ప్రేమించింది. వీడు కొడతాడు, దాని చెవులు పట్టుకొని లాగుతాడు, దాన్ని తోక పట్టుకొని లాగుతాడు, ఏమీ అనదు. చాలా ఇష్టం వీడంటే, ఎంతో ఇష్టం. వీడు వెళ్ళి దాని దగ్గర పడుకుంటాడు, ఏం మాట్లాడదు, అలాగే చక్కగా పడుకుంటా ఉంటే అలాగే ఉంటుంది. అలాగే వీడు పడుకుంటే వచ్చి వీడి పక్కనే పడుకుంటుంది. చాలా ఇష్టం వీడంటే. అలాంటి ఆ కుక్క ఒకానొక టైంలో వాళ్ళ నాన్నగారు, ఎవరు ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చి కర్ర తీసుకొని ఆ పిల్లాన్ని కొట్టడానికి వస్తే అడ్డుగా వచ్చి నిలబడి అరుస్తూ ఉంది. ఎవరి మీద? వాళ్ళ నాన్న మీద అరుస్తూ ఉంది. ఎందుకంటే పిల్లాన్ని కొట్టొద్దు అన్నట్టుగా. కర్ర ఇలా ఎత్తగానే వచ్చేసి అరుస్తూ ఉంది, కర్ర పట్టుకొని లాక్కుంటా ఉంది. ఈ పిల్లవాడి మీద చెయ్యే వేయనివ్వటం లేదు. ఎందుకంటే వీడంటే చాలా ప్రేమ. ఇక ఆలకించండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా శోధింపబడినా, ఎంతగా హింస పెట్టబడినా, ఎంతగా బాధించబడినా ఆయన విధేయత ఎందుకు చూపారంటే ఆయన మనుషులందరినీ ప్రేమించారు. వాక్యంలో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంతగా విధేయత చూపి సిలువ మరణమునకు తన్ను తాను అప్పగించుకోవటానికి సిద్ధపడిపోయాడంటే, మనుషులను ఎంతగా ప్రేమించాడో కాబట్టి, ఎంతగానో బాగా మనుషులందరినీ ఇష్టపడ్డాడు కాబట్టి, తన పోలికలో తన రూపంలో చేయించుకున్న నరుడిని పాపము నుండి, శాపము నుంచి విడిపించాలన్న ఆ ఆలోచనతో ప్రేమ కలిగిన వాడై హింసిస్తూ ఉన్నా కానీ ఆ మనుషుని పట్ల ఇంకా ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్రాయిము గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎఫ్రాయిమును దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక చేత దీవించాడు. అయినా ఆ ప్రేమను, ఆ ప్రణాళికను మర్చిపోయిన వాడే దేవుణ్ణి దూషించిన స్థితిలో ఈ ఎఫ్రాయిము లోకానుసారమైనవన్నీ కూడా చేస్తే ఇంకా దేవుడు ఎఫ్రాయింపై ఆయన జాలి కరుణ చూపుతూనే ఉన్నాడు. కోపించుచునే వాత్సల్యమును చూపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు ఏదన్నా కానీ కుటుంబంలో ఏదన్నా అల్లరి పని చేసినప్పుడు తల్లిదండ్రులు వచ్చి, రే ఈసారి ఆ పని చేసామంటే కాళ్ళు విరక్కొడతా అంటారు. విరక్కొట్టేస్తున్నారా? చెప్పండి. ఈసారి అటు వెళ్ళావు నిన్ను చంపేస్తానంటారు. చంపేస్తున్నారా? అటు వచ్చావు ఈసారి మొహం పగిలిపోద్ది, పగలగొట్టేస్తున్నారా? ఏంటంటే కోపించుచునే బిడ్డలపై వాత్సల్యత కనపరుస్తున్నారు. కారణం ఏంటంటే తప్పు చేయకుండా ఉండాలని బిడ్డ, అలాగే బిడ్డ తప్పులో, పాపములో, ఆ యొక్క ఇబ్బందిలో పడకుండా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోనే బిడ్డలను ప్రేమిస్తూ ఇంకా కోపించుచునే వాత్సల్యత కనపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపెట్టాడు. ఎందుకు అంత విధేయత చూపెట్టాడు? సిలువ మరణమునకు తనను తాను అప్పగించుకునే అంతగా తనను తాను ఎందుకు తగ్గించుకున్నాడంటే, జ్ఞాపకం పెట్టుకోవాలి, నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడా?
అందుకనే శిలువ మరణం పొందటానికి కూడా ఇష్టపడిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆ ప్రభువు ఈ రాత్రికాల సమయంలో మనకు చేయబోచున్న బోధ ఏమిటంటే, నేను ఏ విధముగా అయితే విధేయత కలిగి తగ్గించుకున్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నారు. దేవుని బిడ్డలైన వారు ఏ విధంగా ఉండాలి? విధేయత కలిగి తమను తాము తగ్గించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఈ రాత్రికాల సమయంలో వినయము గురించి, విధేయత గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా చదువుదాం సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం అహంకారము వెంబడి చదవండి. అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద వినయము గలవారి వద్ద జ్ఞానము ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని బాగా హింసించు ఉన్నారు. యేసు ప్రభుని కొంతమంది మాట్లాడుతున్న మాట, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు లోకాన్ని ఏం రక్షిస్తాడు? పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభువు మరణంపై అధికారం కలిగిన వాడే. ఆ మరణ శయ్య మీద ఉంటున్న లాజర్ని లేపినవాడు. మాటతో సముద్రమును గాలిని గద్దించి నెమ్మళపరిచినవాడు. ఇక ఆలకించండి. రాత్రంతా ప్రయాసపడ్డారట, చేప ఒక్కడు కూడా దొరకల. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది చేపలు పట్టే ఈ సీమోను పేతురికి, వారి యొక్క పరివారం అంతటికి. చాలా చేపలు పట్టగలిగిన ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. యేసు ప్రభు ఏ రోజన్నా చేపలు పట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తామా? ఎక్కడా లేదు. ఆయన జాలరి వాడిగా ఎక్కడగా కనబడ్డారు. కానీ ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి, అయ్యా చేపలేమన్నా దొరికినాయా? ప్రభువా, రాత్రి అంతా కష్టపడ్డా ఏమీ లేదు, ఇదిగో నేను చెప్పిన విధంగా కుడి పక్కన వల వేయుడి అనగానే ఎక్కడి నుండి వచ్చిన ఈ చేపలు? ఈ యొక్క వలలో పడటానికి ఆ చేపలను దేవుడు తోలుకొని తీసుకొని వచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వలలో పడటానికి సముద్రములో ఉన్న చేపలకు ఆజ్ఞాపించాడు. అలాగే ఇదిగో నా భక్తుడైన యోనా ఒక్కసారికి సముద్రంలో పడిపోతాడు. నీళ్ళలో పడితే ఈత వచ్చో రాదో, మరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, మునిగి చచ్చిపోతాడేమో. కాబట్టి నీకు ఆజ్ఞ ఇస్తున్నానని ఒక చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. పడిన వెంటనే వచ్చి మింగి తీసుకొని వెళ్ళిపోయి చేర్చవలసిన గమ్యస్థానానికి చేర్చేసింది. అంత సృష్టిపై అధికారము కలిగిన దేవుడు శిలువ మరణానికి తనను తాను అప్పగించుకోవటానికి తగ్గించేసుకున్నాడు. చేతగాని వాడై తగ్గించుకున్నాడు అనుకున్నారా? ఏమి తెలియదు ఆయనకి, తప్పించుకోవటం తెలియదు అనుకున్నట్టుగా చాలా మంది అనుకోవచ్చు. లేదు లేదు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడటానికి, ఇదిగో ఆ యొక్క అపవాది యొక్క ముళ్ళు విరగొట్టడానికే దేవుడు సిలువపై తనను తాను అప్పగించుకున్నాడు. ఈ క్రమంలో సిలువ మరణము పొందినంతగా విధేయతను చూపాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈయన జ్ఞానం కలిగిన వాడా, అజ్ఞానియా? జ్ఞానం లేనివాడు, జ్ఞానం లేకుండా పిచ్చివాడా? ఎంతో గొప్ప జ్ఞానము కలిగిన వాడై ఉండగా ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి సోదరుడా, సోదరి, ఈ రాత్రి పరిశుద్ధ లేఖనములో నుండి ధ్యానము చేస్తున్న మనము కూడా జ్ఞానయుక్తముగా నడుచుకోవాలంటే మనము విధేయత కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. మనలను మనము తగ్గించుకోవాలి, వినయము కలిగి ఉండాలి. ఈ వినయంలో మరి ఇంకోటి చెప్పాలి, అతి వినయము. కొంచెం గట్టిగా, అతి వినయం మంచిది కాదు. కొంతమంది మరీ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఓరి మీ యాక్షన్ అనుకుంటాం లోపల. ఏంటి హర్ష?
కనబడి అన్నయ్య వందనాలయ్యా, అయ్యి బాబోయ్ ఎంత యాక్షన్ చేసేస్తారు. అతి వినయం అంత మంచిది కాదు. వింటున్నారా? ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట, నిజమైన వినయము కలిగి ఉంటే వినయము గల వారి యొద్ద దైవ జ్ఞానం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, తగ్గించుకోవటం వలన పోయేదేమి లేదు, ఇంకా సంపాదించుకుంటాం. ఇక రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, యోబు గ్రంథము 22వ అధ్యాయం 29వ వాక్యం. యోబు గ్రంథము 22:29 చదవండి. నీవు పడద్రోయబడినప్పుడు నీదు చూచెదనందు వినయము గలవానిని ఆయన రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఎదుట నీవు వినయము కలిగి ఉన్నట్లయితే నీవు రక్షింపబడతావు, దేవుని యొద్ద గొప్ప మేలును పొందుకుంటావు. ఇక ఆలకించండి, ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది రక్షణ పొందారు. మీరు రక్షణ ఏ విధంగా పొందారు? రక్షణ పొందే క్రమంలో ఏదో ఒక సందర్భంలో వాక్యము బోధ చేస్తున్నప్పుడో, లేకుంటే ప్రార్థన చేస్తున్నప్పుడో, ఏదో ఒక సందర్భంలో ప్రభు మీ హృదయాన్ని కదిలించి మీ హృదయంలో ఉంటున్న పాపమును ఒప్పుకోవటానికి సహాయం దయచేసి ఆ పాపమును ప్రభు పాదాల చెంత ఒప్పుకోవటానికి సిద్ధపరిచారు. పాపం ఒప్పుకునేటప్పుడు ప్రభు యొద్దకు వచ్చి, యేసయ్యా తప్పు చేశాగా, ఐఎమ్ సారీ అంటారా? వచ్చి బోరుని ఏడ్చేస్తాం దేవుని దగ్గర, అయ్యా నేను ఈ పొరపాటు చేశానయ్యా, ఈ తప్పు చేశాను, తెలియక చేశానయ్యా, కొన్ని సందర్భాలు ఈ విధంగా నేను చేశానయ్యా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను క్షమించని హృదయాన్ని ప్రభు ఎదుట కృమ్మరిస్తాం. వినయము కలిగి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించి మన తప్పులన్నిటి ఒప్పుకున్నాం కాబట్టి మనము రక్షింపబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినయము గల వారినే ప్రభు రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తుల్లో అయితే తనను తాను హెచ్చించుకునే స్థితి ఉంటుందో, తనను తాను తగ్గించుకునే స్థితి ఉండదో, వారు రక్షింపబడటం అనేది చాలా కష్టం. వారు దేవుని యొక్క కృపకు పాత్రులు అవ్వడం అనేది చాలా కష్టం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన ప్రభు యొద్దకు వచ్చి తాను చేసిన తప్పిదాన్ని బట్టి ప్రార్థన చేసి ఏడుస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏడుపు ఎలాగుందో తెలుసా? నా కన్నీటితో నా పరుపును తేలజేయుచున్నాను అన్నాడు. ఎవరు? దావీదు. అదేవిధంగా అతని మామగారైన సౌలు కూడా భక్తుడే, ధర్మశాస్త్రము తెలిసిన వాడే, కానీ తాను తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకోలా. నేను రాజుని, నేను ఒప్పుకోవటం ఏంటి అన్నట్టుగా రొమ్ము విరుచుకొని నిలబడినట్టుగా ఉన్నాడు. దిక్కులేని జావు చచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట ఏ వ్యక్తి అయితే తనను తాను తగ్గించుకొని వినయము కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి దైవ కృపకు వారసుడు, వారసురాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక వినయము గలవారు రెండవదిగా క్షమించబడతారు. మరి మొదటిగా వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉంటుంది, రెండవదిగా రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవదిగా లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లూకాసు వార్తలో జరిగిన యొక్క ఈ ఉపమానం మీకు అందరికీ తెలిసిందే. పరసయ్యుడు, సొంకరి, వీరిద్దరి గురించి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, అతని కంటే ఇతడు. అతడు ఎవరు? ఇతడెవరు? అతని కంటే అంటే
ఆ పరసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అంటూ తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆలకించండి. దేవుని సన్నిధిలో మనల్ని మనము ఎంతగా తగ్గించుకొని వినయ మనస్సు కలిగి ఉంటామో అప్పుడు హెచ్చింపబడుతూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వస్తున్న దీవెనను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఎప్పుడు లోపల గర్వ స్వభావం అనేది, హెచ్చించుకునే స్థితి అనేది రాకూడదు. ఈరోజు ఉదయకాల సమయంలో మంచి వర్తమానం ఎఫ్రాయిం గురించి. ఎఫ్రాయిము దేవుడు ఆశీర్వదిస్తున్న కొలది దేవుడు మర్చిపోయాడండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న కొలది దేవుడు మర్చిపోయాడు. విగ్రహారాధన చేశాడు, వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు, అలాగే దొంగ వ్యాపారం చేశాడు. దేవుణ్ణి మరిచిపోయి విగ్రహాలను పూజ చేయడం మొదలు పెట్టాడు, విగ్రహాలకు బలిపీఠాలు కట్టాడు. ఎన్ని పాపపు పనికి మాలిన పనులు చేశాడా? అర్థమవుతుందా? హోషే గ్రంథంలో చాలా చక్కగా రాసి పెట్టాడు. ఎంతగా ఎఫ్రాయిం గురించి ప్రలాపించి హోషే భక్తుడు రాశాడు. అవన్నీ ఉన్నాయి. తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మన జీవితంలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొనిన కొలది ఇంకా వినయ మనస్కులై ప్రభు సన్నిధిలో నడుస్తూనే ఉండాలి. కానీ ఏ కోశాన కూడా మనల్ని హెచ్చించుకునే విధంగా మనం ఉండకూడదు. చాలా 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 సందర్భాల్లో ఈ వినయ స్వభావం గురించి మీకు చెప్తా ఉన్నా. ఒకసారి ఇద్దరు దైవ సేవకులు, తలలెత్తి ఆలకించండి, ఇద్దరు దైవ సేవకులు చాలా సంవత్సరాల తర్వాత ఫోనులో మాట్లాడుకొని కలిశారట. ఈ క్రమంలో ఏమైందంటే, ఈ ఇద్దరు బైబిల్ కాలేజీలో మంచిగా తర్ఫీదు పొందారు. తర్ఫీదు అనంతరం ఒక ఆయనేమో దేవుని యొక్క ప్రణాళిక మేరకు ఒక దూర ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరొక ఆయనేమో దేవుని ప్రణాళిక ఇదిగో ఈ విధంగా అని చెప్పినా, ప్రభువా అంత దూరం నేనేం వెళ్తాను, నేను వెళ్ళనయ్యా, ఇదిగో కొంచెం ఈ సిటీలో అయితే బాగుంటుంది, నాకు అన్ని సౌకర్యాలు ఉంటుందని ఆ సిటీలో ఈయన పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. సరే, బాగానే ఉంది. కొంతకాలం గడిచిపోయింది. ఒకానొక సమయంలో వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకొని ఎలాగున్నారని మాట్లాడుకున్న తర్వాత దూర ప్రాంతము దైవ ప్రణాళిక మేరకు వెళ్ళిపోయిన ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఇలాగ మేము ఒక ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం, మీరు వాక్యం బోధించడానికి రావాలి అని చెప్పేసి అంటే, సరే వస్తాను అన్నారట. సరే, బాగుంది. ఇక ఆయన వచ్చే సమయానికి ఈయన ఎక్కడ ఉండాలో మాట్లాడారు. వెళ్ళి నేను రిసీవ్ చేసుకుందామని చెప్పి పిలిచిన ఆయన వెళ్ళారట. వెళ్ళేసరికి మంచి లగ్జరీ కార్లో ఆయన వచ్చారట. బాగా డబ్బున్న లగ్జరీ కార్లో ఆయన వచ్చారు. రాగానే చూశారు. చూడగానే ఈయన ఏమీ లేదు, ఏదో ఒక ట్యాక్సీలో వచ్చారు. ఆయన బాడుగ ట్యాక్సీలో వచ్చి పలకరించిన ఏంటి బ్రదర్ ఎలా ఉన్నారు, పరిచర్య బాగా చేస్తున్నట్టున్నారు కదా, ఏంటి ఎలా వెళ్దాం, ఇది మీ కార్ ఏది అన్నాడు. నాకు కారు లేదండి, నాకు పెద్దగా కారు లేదండి, నేను ట్యాక్సీలో వచ్చావా, నా కారు చూసావా ఎలా ఉందో, లగ్జరీ కారు, సర్లే రా నాతో పాటు ఎక్కు అని చెప్పి ఇక కారులో ఎక్కించుకున్నాడు. కలిసి వెళ్తూ ఉంటే ఏంటి మీటింగ్ ఏర్పాటు చేశారు కదా, ఎక్కడా మీటింగ్ అంటే ఇదిగోండి ఫలానా ప్రదేశంలో. అలాగా, ఏంటి మరి ఏమన్నా సంపాదించావా, ఇదిగో నేనైతే మా ఊర్లో ఇంత పెద్ద బంగ్లా నేను కట్టుకున్నాను, ఇంత ఉన్నతమైన చదువులు నా బిడ్డలు చదువుతున్నారు, ఇంత పెద్ద బంగ్లా కట్టుకున్నాను అని చెప్పంటే, లేదయ్యా ఏదో ఒక చిన్న ఇల్లు ఉందయ్యా, పరిచర్య నడుస్తుంది. అట్లాగా ఇంకా చులకనగా చూడటం మొదలెట్టాడు. ఈయన్ని
ఇంకా వెళ్తూ ఉన్నారు ఈ మార్గంలో మాట్లాడుతూ మరి ఏంటి, మరి పరిచయం చేస్తున్నావు కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా, ఏమైనా సంపాదించా? ఏమీ లేదయ్యా, పరిచర్య కోసం వచ్చింది ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నాను. భలే ఒడివయ్యా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. రూపాయి వెనకేసుకోకపోతే ఎలాగూ? నేను దాచిపెట్టుకున్న ఈరోజు పిల్లలు చూడు చక్కగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆహ్వానించిన పాస్టర్ గారిని ఒక రకమైన చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్న కొలది ఆయన మీద ఉన్న గౌరవం అంతా తగ్గిపోతా ఉంది. అప్పటి వరకు ముందు ఫోన్లో అయ్యగారు అనిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయిందంటే ఏమయ్యా ఒరే అనే దాకా వచ్చేసింది. ఎందుకంటే స్నేహితుడే కదా అన్న ఆ యొక్క చులకన ప్లస్ ఈయన దగ్గర స్టేటస్ పెద్దగా లేదన్న ఉద్దేశంతో చులకనగా మాట్లాడటం మొదలెట్టేశాడు. సరే వెళుతూ ఉన్నారు, ఆయన కారులో వెళుతూ ఉండగా ఇక మార్గం ఎక్కడ, ప్రార్థన జరిగేది ఎక్కడ అని చెప్పేసి అంటే ఎక్కడా కాదయ్యా మా మందిరంలోనే. అలాగా. ఇక ఈ పాస్టర్ గారు అనుకున్నాను, ఆ మందిరం అంటే ఏ తాటేకులతో ఏదో కట్టుకొని ఉంటారులే అని ఈయన అనుకున్నారట. సర్లే కదని వెళ్తూ ఉంటుంటే మందిరం దగ్గరికి వస్తూ ఉంటే ఆ మార్గములు అంతా అటు ఇటు మొత్తం పెద్ద కార్లు చాలా ఉన్నాయట. అలా ముందుకు వెళ్తూ అలాగా లోపలికి వెళ్ళగానే పెద్ద స్టేడియం ఉందంట. ఆ స్టేడియంలోకి వెళ్ళగానే అయ్యా ఇదే దేవుడు నాకు ఇచ్చిన మందిరం అయ్యా అని చెప్పారట. ఈ లగ్జరీ కారులో వచ్చిన పాస్టర్ గారికి ఒక్కసారి కళ్ళు చెదిరిపోయినాయి. ఏంటంటే ఈయన లోకానుసారమైన వాటి వైపు ఆలోచన చేసి తనను తాను హెచ్చించేసుకున్నాడు. నాకు అంత ఉంది, ఎంత సంపాదించి అది ఉంది ఇదని. కానీ వినయ మనస్కుడైన దైవజనునికి దేవుడు అనుగ్రహించిన మందిరము పెద్ద స్టేడియం. ప్రైజ్ ది లార్డ్. ఆ స్టేడియం నిండా అనేక మంది విశ్వాసుల చేత నింపబడి అందరు ఆరాధన చేస్తూ ఉన్నారట. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ పైన ఇప్పుడు నా స్నేహితులు దైవజనులు ఫలానా దైవజనులు వచ్చి వాక్యాన్ని బోధిస్తారని చెప్పినప్పుడు ఇక ఆహ్వానించబడిన ఆ లగ్జరీ కారులో వచ్చిన పాస్టర్ గారు వచ్చి స్టేజ్ మీద నిలబడి దుఃఖపడుతూ ఉన్నాడు. నేను మీ దైవజనుని ఎంతగానో నేను చులకనగా మాట్లాడాను, అయితే ఆయనను ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో ఈరోజు ప్రభు అంతగా హెచ్చించాడు. ఇదే దానికి సాక్షి అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.